హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే ఈరోజు కొత్తగా హోమ్ టూర్ చేయబోతున్నాను. అదేదో కాదండి, ఇదే హోమ్ టూరు. ఈ ఇల్లే, కొత్త ఇల్లు. 1 year అవుతుంది కట్టి. చూడండి ఎలా ఉందో బయట ఎలివేషను. ఇంట్లోకి అయితే వెళ్దాం ఇప్పుడు. మీకు ఇల్లు పెద్ద ఇల్లు కట్టారు, కానీ గేట్స్ మాత్రము ఐరన్ గేట్సే చేయించుకున్నారు. స్టీల్ గేట్స్ అయితే మాత్రం చేయించుకోలేదు. ఇది ఒక గేట్ పెట్టుకున్నారు, ఇటు ఒక చిన్న గేట్ పెట్టుకున్నారు. ఈ గేట్ మాత్రము కార్ పార్కింగ్ కోసము. లోపల చూసారా ఇంట్లో ఎలివేషను ఎంత బాగుందో. మెయిన్ గేట్ కూడా చూడండి. ఇదైతే కార్ పార్కింగ్. ఎలివేషన్ చూసారా, హౌస్ ఎలివేషను. ఇంట్లోకి వెళ్తున్నారండి. మెయిన్ గేటు. ఇంత గ్రానైట్ వేసుకున్నారు వీళ్ళైతే. ఎలివేషన్ చూసారా, హౌస్ ఎలివేషను. ఈ ఇంటికి అయితే 2 బెడ్రూమ్లు ఉన్నాయండి. బాబా, ఇది ఒక బెడ్రూము. ఇది అయితే టీవీ లివింగ్ రూము. ఓపెన్ హాల్, మొత్తం లాంగ్ హాలు. చూడండి కనిపిస్తుందా ఫ్రెండ్స్? ఇది మొత్తం గ్రానైటు. సీలింగ్ చూసారా ఎంత బాగుందో, మెరిసిపోతుంది లోపల అయితే. ఇంటీరియర్ లివింగ్ రూమ్ ఇదంతా ఓపెన్. ఇది పడమట ఫేస్ హౌస్, పడమట ఫేస్ హౌస్. సోఫా సెట్టు వీళ్ళు వేసుకున్నారు. చూడండి ఫ్రెండ్స్, నేను మీకు ప్రతిదీ చూపిస్తున్నాను కదా. చూడండి, నా వీడియో మీకు నచ్చితే అయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సీలింగ్ చూడండి ఫ్రెండ్స్, బార్డర్ లైట్ చూడండి. బార్డర్ లైట్ ఎంత బాగుందో. ఇది పడమట ఫేస్ హౌస్ కాబట్టి ఇటు ఉత్తరం పక్క ఒక వాకిలి పెట్టుకున్నారు. తూర్పు పక్కన అయితే ఒక కిటికీ పెట్టుకోవడం జరిగింది. వాకిలి అయితే లేదు తూర్పు పక్క. ఉత్తరం పక్క ఒక వాకిలి పెట్టుకున్నారు. ఇటు ఒక కిటికీ ఉంది ఉత్తరం వైపు, అక్కడక్కడ ఒక కిటికీ ఉంది మెయిన్ డోర్ పక్కనే. గ్రానైట్ చూడండి ఎంత బాగుందో. లోపల వీళ్ళు పరిచిన రాయి. ఇదైతే టీవీ ఇంటీరియర్లు. ఈ టీవీకి వరకు 55 inches టీవీ ఫ్రెండ్స్. పైన ఒక హోమ్ థియేటర్ పెట్టుకున్నారు. మీకు సీలింగ్ మొత్తం కంప్లీట్ చూపిస్తాను ఫ్రెండ్స్. సీలింగ్ అయితే చూడండి ఎలా ఉందో. కంప్లీట్ సీలింగ్, ఎడ్జ్ లైట్ కానీ. జూమర్ చూసారా, నేను వేరే ఒక హౌస్లో చూశాను కదా జూమర్, దానికన్నా ఇది చాలా పెద్దది. ఎక్సలెంట్గా ఉంది. చూసారు కదా ఫ్రెండ్స్, జూమర్ అయితే ఎక్సలెంట్గా ఉంది. ఇదైతే ఒక బెడ్రూము. బెడ్రూమ్ ఫ్రెండ్స్, ఇది మాస్టర్ బెడ్రూము. కబోర్డ్స్ చూసారా ఎంత నీట్గా ఉన్నాయో. డిజైన్ చూడండి. ఈ కబోర్డ్స్లోనే ఒక మిర్రర్ సెట్ చేసుకున్నారు వీళ్ళు మాత్రం అయితే. సీలింగ్ అయితే సూపర్. చూడండి ఎంత చక్కగా ఉందో, ఎంత నీట్గా ఉందో సీలింగ్ అయితే. ఫ్యాను దాని తగ్గట్టు ఫ్యాన్ గీచారు. ఈ పక్క సీలింగ్ అయితే ఎక్సలెంట్. చూడండి ఫ్రెండ్స్, ఈ పక్క ఒక ఏసీ అరేంజ్ చేసుకున్నారు. దక్షిణం పైకి ఒక కిటికీ అయితే ఉంది. ఇది అటాచ్మెంట్ బాత్రూము ఈ హౌస్కి, ఈ బెడ్రూమ్కి. ఇందులో కూడా ఇదే గ్రానైట్ వేసారు. ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో లోపల బెడ్రూమ్లో. సీలింగ్ అయితే ఎక్సలెంట్గా ఉంది. లైటింగ్ అసలు మాట్లాడలేము అసలు. లైటింగ్ అయితే ఈ బెడ్రూమ్కి అయితే ఈ డోర్ ఇక్కడ పడమట వాకిలి
వాకిల్లో ఉంచి బయటికి రాగానే రైట్ సైడ్లో ఒక బెడ్రూమ్ డోర్ ఉంది, లివింగ్ రూమ్, టీవీ రూము. చూడండి ఫ్రెండ్స్, ఇంకో బెడ్రూమ్ ఇది. ఇందులో కూడా ఒక ఏసీ ఉంది. సీలింగ్ చూడండి ఎలా ఉందో, సీలింగ్ అయితే ఎక్సలెంట్. దీంట్లో కూడా మీకు ఎందుకు చూపిస్తున్నానంటే ఈ హౌస్ను చూశారంటే మీకు కూడా ఒక అంచనా ఉంటుంది కదా కట్టుకోవాలని. దాన్ని బట్టి మీరు కలర్స్ కూడా చూడండి కాంబినేషన్ ఎలా ఉన్నాయో. కలర్స్ కాంబినేషన్ కానీ కబోర్డ్ కాంబినేషన్ కానీ అంత ఎక్సలెంట్గా ఉంది. సీలింగ్ అయితే సూపర్గా ఉంది. సీలింగ్ పెయింట్ కానీ ఫ్యాన్ చూసారా, మీకు ప్రతిదీ చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇందులో కూడా ఒక మిర్రర్ అరేంజ్ చేసుకున్నాకుండా. ఈ బెడ్రూమ్కి వచ్చేసి ఇక్కడ అటాచ్మెంట్ బాత్రూమ్ అయితే ఉంది. బాత్రూమ్ ఎక్సలెంట్గా ఉంది. బాత్రూమ్ కూడా లోపల చూసారా, టైల్స్ డిజైన్ సూపర్గా ఉంది. దీనికి మళ్ళీ ఈ బెడ్రూమ్కి ఈ బాత్రూమ్కి మళ్ళీ బాత్రూమ్ అనేది కనపడకుండా దీనికి కూడా ఒక కబోర్డ్ సెట్ చేసుకున్నారు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మొత్తం బాత్రూమ్ అనేది కనిపించట్లేదు వీళ్ళకి, ఒకటే కబోర్డ్ లాగా ఉంది మొత్తం. చూసారా ఫ్రెండ్స్, 6 feet బెడ్ ఇది. ఇది కూడా దక్షిణ వైపు కిటికీనే. వాల్ ఫ్యాన్ ఒకటి ఉంది, వాల్ ఫ్యాను, కరెంటు పోయినప్పుడు వీళ్ళు ఛార్జింగ్ ఫ్యాను. ఏసీ అయితే ఎల్జీ ఏసీ. డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఒకటి ఉంది ఇంట్లోనే. నాకైతే ఈ గ్రానైట్ మార్బుల్లో గ్రానైట్ మటుకు ఎక్సలెంట్గా ఉంది. ఈ గ్రానైట్ అయితే సూపర్గా ఉంది. చూడండి డిజైన్ ఎలా కనిపిస్తుందో, కనిపిస్తుంది ఆ సీలింగ్ డిజైన్ దాంట్లో కనిపిస్తుంది చూడండి. గ్రానైట్లో కలర్స్, లైటింగు ఇక్కడ కాదు హాల్లో కూడా అలాగే ఉంటుంది. చూడండి పైన సీలింగ్ మీద ఉన్న కలర్ లైటింగ్ డిజైన్ మొత్తం మనకి దీంట్లో కనిపిస్తుంది. చూడండి ఎంత బాగుందో వాళ్ళు వేయించిన గ్రానైట్ అయితే. చూసారా ఫ్రెండ్స్, హౌస్ లోపల ఎలా ఉందో. ఆర్చ్ ఎక్సలెంట్గా ఉంది. ఆర్చ్ కూడా మనం ఇప్పుడు కిచెన్ రూమ్ అయితే చూద్దాం. ఇది డైనింగ్ రూము. వాళ్ళు ఏం అరేంజ్ చేసుకోలేదు, చిన్నగా ఒక టేబుల్ పెట్టుకుని అలా వదిలేసుకున్నారు అట్టగా. ఈ డైనింగ్ టేబుల్లో కూడా సీలింగ్ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. సీలింగ్స్ ఇంట్లో మటుకు ఎక్సలెంట్. సీలింగ్ చేసిన వాళ్ళు ఎవరో కానీ సీలింగ్ లైట్ కానీ ఎక్సలెంట్గా ఉన్నాయి. నేను చెప్పాను కదా ఇందాక, ఇక్కడ చూడండి లైటింగ్ చూడండి కింద ఎలా కనిపిస్తుందో గ్రానైట్ మీద. చూస్తున్నారా? ఇది కిచెన్. ఒక డిజైన్ వేయించారు వీళ్ళైతే ఇక్కడ కిచెన్లో ఎంట్రన్స్లో గ్రీన్ కలర్ స్టోన్స్తో. కిచెన్లో కూడా ఇదే సేమ్ ఇస్తాను మీకు ఇప్పుడు. చూడండి కిచెన్లో టైల్స్, కిచెన్లో మాత్రమే, కిచెన్లో బాత్రూంలోనే టైల్స్ యూజ్ చేశారు. ఇంకా అంతా గ్రానైటే. చూడండి కిచెన్ ఎంత ఎక్సలెంట్గా ఉందో. కిచెన్లో చూసారా కబోర్డ్స్ అంత కాంబినేషన్గా ఉందో, కలర్ఫుల్గా ఎక్సలెంట్గా ఉన్నాయి. చాలా కాస్ట్ అయినాయి నాకు తెలుసు, నేను చూశాను కాబట్టి. ఎవరిదో కాదు ఈ హౌస్, ఇది మా వాళ్ళదే, మా బంధువులదే, మా చిన్నత్తయ్య వాళ్ళది. చూసారా కాంబినేషన్. నేను ఎందుకు చూపిస్తున్నానంటే ఈ హౌస్ మీరు కూడా ఇలాగా డిజైన్ చేసుకొని కట్టించుకోగలుగుతారని నేను చూపిస్తున్నాను. ఇది మన ఏందో తెలుసా ఫ్రెండ్స్, పొయ్యి మీద నుంచి వచ్చిన ఆవిరి ఇందులో నుంచి తీసుకొని బయటికి వెళ్తూ ఉంటుంది. ఇల్లు మొత్తం చెడిపోదు. సీలింగ్స్ అంతా ఏం లేదు, బార్డర్ వేసేసుకున్నారు. చూసారా? మీకు ఇంకోటి చూపించాలి. డబుల్ డోర్ ఫ్రిడ్జ్ పెద్దది, బీరువా అంత ఉంటుంది. చూడండి డబుల్ డోర్ ఫ్రిడ్జ్ ఇదైతే బీరువా అంత ఉంటుంది. ఇది ఉంటే బీరువా ఉన్నట్టే ఇంట్లో. ఇందులో ఫ్రిడ్జ్ కూడా హోమ్ టూర్ చేసుకోవచ్చు మీరు. చూడండి, రుకో జరా సబర్ కరో, బోలా ధక్కా బుక్కి కనిపిస్తుందా ఫ్రిడ్జ్?
చూడండి మీరే ఎంత పెద్దగా ఉందో. ఇది ఫ్రిడ్జ్. మీరు ఇంకోటి ఏదో అనుకున్నారు, పెద్ద ఫ్రిడ్జ్ ఇది. ఇది ఏ కంపెనీది కూడా మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, హైయర్ కంపెనీది. 10 years వారంటీ కూడా ఉంది. డిజిటల్ ఇక్కడ కనిపిస్తుంది మనకి టెంపరేచర్ మొత్తము. ఫ్రిడ్జ్ మటుకు ఎక్సలెంట్ ఫ్రెండ్స్. కిచెన్ బయట ఇక్కడ ఒక చిన్న వాష్ బేసిన్ సెట్ చేసుకున్నారు. ఇది కిచెన్ కదా, ఇక్కడ వాష్ బేసిన్ సెట్ చేసుకున్నారు. ఈ హౌస్ పడమడ ఫేసు, అందుకని ఫ్రంట్ వచ్చేసి హాల్ వచ్చేసింది, బ్యాక్ సైడ్ వచ్చేసి కిచెన్ వచ్చింది. కిచెన్ రూము ఎలివేషను. సోఫా సెట్ చూసారా ఎంత బాగుందో. ఒక్కొక్కటి చూడండి. ఇది సింగిల్ చైరు, ఇది ట్రిపుల్ చైరు, ఇది సింగిలే. సోఫా కొంటే ఇట్లాంటి సోఫా తీసుకోండి, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. మామూలు సోఫాలు అయితే తీసుకోబాకండి. ఇది వుడ్ది కాబట్టి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. చెప్పాను కదా ఫ్రెండ్స్, ఇది పడమటి ఫేస్ వాకిలి కాబట్టి ఇదిగోండి. ఉత్తరం అయితే ఒక కిటికీ పెట్టుకోవడం జరిగింది. ఇంకో రెండో కిటికీ, ఇది వాకిలి. నేను వాకిలిలోంచి బయటికి వెళ్తాను. చూసారా ఫ్రెండ్స్, ఇది మెయిన్ గేటు, పడమట ఫేస్ గేటు. ఇదంతా కార్ పార్కింగ్ ఫ్రెండ్స్. వీళ్ళు అయితే ఇట్లా కార్ పార్కింగ్కి చూసారా గ్రానైట్ వేయించుకున్నారు. ఎర్జీలో వచ్చేసి గ్రానైట్ పాలిష్ వేయించారు. జారకుండా ఉండటానికి మధ్యలో మటుకు గ్రానైట్ వేయించుకున్నారు. బాగుంది, డిజైన్ కూడా బాగా సెట్ అయింది. మీటర్ బోర్డ్స్. ఈ హౌస్ డబుల్ స్టేర్ హౌస్, పైన కూడా ఆల్రెడీ రెంట్కుంటున్నారు. మనం ఇప్పుడు అయితే తీయలేకపోతున్నాము. నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తాను, అది కూడా మీరు వాచ్ చేయండి. మూలలో ఇక్కడ ఈశాన్య మూలలో బోర్ వేయించుకున్నారు. పిల్లర్కి కూడా ఎలివేషన్ ఇది టైల్స్ వేయించుకున్నారు. డిజైన్ చూసారా, పార్కింగ్ టైల్స్ డిజైను. ఇది టైల్స్ కాదు, మార్బుల్ గ్రానైట్. ఇది వాష్రూము. ఇది సెకండ్ ఫ్లోర్, పైన సెకండ్ ఫ్లోర్. అయితే ఈ వీడియో మీకు నేను నెక్స్ట్ టైంలో మళ్ళీ హోమ్ టూర్ చేసి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే సెకండ్ ఫ్లోరు. మీకు నెక్స్ట్ టైం నేను హోమ్ టూర్ చేసి చూపిస్తాను ఇది కూడా. బాయ్ ఫ్రెండ్స్.